ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నీట్ 2024 రాసినటువంటి విద్యార్థులు బాగా తగ్గారు. అంటే 3647 మంది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తక్కువగా పరీక్షకు హాజరయ్యారు. కానీ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. గత సంవత్సరం కంటే 5% పెరిగింది. గత సంవత్సరం 42,836 మంది క్వాలిఫై అయితే ఈ సంవత్సరం 43,858 మంది క్వాలిఫై అయ్యారు. 1022 మంది అధికంగా క్వాలిఫై అయ్యారు. ఇది 1022 ప్లస్ తగ్గిన అభ్యర్థులు 3,647 కలిపితే 4,669 మంది ఈ సంవత్సరం క్వాలిఫైడ్ స్టూడెంట్స్ పెరిగారు. ఈ పెరుగుదల చాలా ఎక్కువగానే ఉందని మనం చెప్పాలి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. తెలంగాణలో 4% క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ పెరిగింది. తమిళనాడులో 3% క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ పెరిగింది. మహారాష్ట్రలో 4% మాత్రమే క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఇప్పుడు తెలంగాణ తమిళనాడుని మనం తీసుకుంటే తెలంగాణలో 7,000 మంది అభ్యర్థులు ఈ సంవత్సరం పెరిగారు. తమిళనాడులో 11,000 మంది పెరిగారు. అయినా వాళ్ళ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ మాత్రం మనకంటే తక్కువగా ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మనకి చాలా కాంపిటీషన్ ఏపీ రాష్ట్రంలో ఉందని అర్థమవుతుంది. పైగా ఈ సంవత్సరం మార్కులు ఎలా వచ్చాయో మీకు తెలుసు. పేపర్ లీక్ అయిందనేటటువంటి వివాదం కూడా ఉంది. ఈ పేపర్ లీక్ అనేది ఆంధ్రప్రదేశ్లో అవ్వలేదనే మనం అనుకుందాం. అలా జరగాలని కోరుకుందాం. ఈనాడున్న కాంపిటీషన్ వల్ల ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్లు పెరిగే అవకాశం బాగా ఉంది. వీటి వల్ల కట్ ఆఫ్ చేయటం కాస్త కష్టంగానే ఉంది. ఎందుకంటే పేపర్ లీక్ అవ్వడం అనేది జరిగింది కాబట్టి దీని ప్రభావం ఏ రాష్ట్రాల్లో ఉంటుందో, ఎన్ని ర్యాంకుల మేరకి తేడా ఉంటుందో దాన్ని అంచనా వేయటం చాలా కష్టం. ఇప్పటికే చాలాసార్లు గత సంవత్సరాల ర్యాంక్స్ని, ఈ సంవత్సరం వచ్చినటువంటి ర్యాంక్స్ని పరిశీలించి చూస్తే గత సంవత్సరం వచ్చిన ర్యాంక్స్తో ఈ సంవత్సరం వచ్చిన ర్యాంక్స్కి పోలికే లేదు. ఆ రేంజ్ చూస్తే ప్రతి క్యాస్ట్లో 50 నుంచి 60-70 మార్కులకు వేరియేషన్ కనిపిస్తుంది. ఇది మన రాష్ట్రంలో ఎలా ఉంటుందో తెలియదు. దేవుడి దయ వల్ల మన రాష్ట్రంలో పేపర్ లీక్ కాకూడదని అనుకుందాం. మన విద్యార్థులకు మేలు జరగాలని కోరుకుందాం. కట్ ఆఫ్ చేయడానికి ఎన్ని మార్కులకి సీట్ వస్తుందని చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఇంతవరకు కట్ ఆఫ్ చేయకుండా ఆగిపోయాం. అయినా మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్లో అడుగుతున్నారు కట్ ఆఫ్ చేయండి అని. వారి కోసం చేయాలని నిర్ణయించాను. కొంచెం ఇది చూస్తే మీకు బాధ కలగవచ్చు. ఎందుకంటే కట్ ఆఫ్లు ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం 10 నుంచి 20 మార్కులు కట్ ఆఫ్ పెరగడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం 30-40 మార్కుల కట్ ఆఫ్ పెరిగింది పైకి. అయినా మన రాష్ట్ర విద్యార్థులు కొంతవరకు లక్కీ అని చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని కాలేజీలు రాబోతున్నాయి. వాటికి అనుమతులు రావాల్సి ఉంది. మన ప్రభుత్వం తెస్తుంది, తప్పక తెస్తుందనే నమ్మకం ఉంది. కాబట్టి తప్పనిసరిగా కాలేజీలు పెరుగుతాయి, కొన్ని సీట్లు పెరుగుతాయి. అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో మీరు తెలుసుకోవాలంటే దానిపై నేను ఒక వీడియో చేశాను. మీరు ఆ లింక్ని డిస్క్రిప్షన్లో చూడండి. మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయనేది మీకు దానివల్ల తెలుస్తుంది. మన రాష్ట్రంలో పేపర్ లీక్ కాకుండా ఫెయిర్గా ఎగ్జామ్ అయితే కట్ ఆఫ్ 30 నుంచి 40 మార్కులు పెరిగే అవకాశం ఉంది. దీని ఆధారంగా మనం ఇప్పుడు కట్ ఆఫ్స్ని చెప్పుకుందాం. 5% కాంపిటీషన్ పెరిగిన కొత్త కాలేజీలు వస్తే ఆ 5% కాంపిటీషన్ అనేది కొంతవరకు కవర్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు 2023లో సీటు వచ్చినటువంటి అభ్యర్థుల లాస్ట్ మార్క్ కట్ ఆఫ్ టేబుల్ను 2024 కొంతవరకు లభించినటువంటి మార్కులు వాటి ర్యాంకుల ఆధారంగా ఈ పట్టిక తయారు చేయబడిందని మీరు గమనించండి. ఈ కట్ ఆఫ్స్ని 2024 రిజల్ట్స్ ఆధారంగా తయారు చేయడం జరిగింది. అన్ని మార్కులకి అన్ని ర్యాంకులు మనకు లభించలేదు. లభించినటువంటి వాటి నుండి గెస్ చేసి మిగిలినటువంటి ర్యాంక్ని అంచనా వేయటం జరిగింది. నేను చాలా విధాలుగా ఆలోచించి మన రాష్ట్రంలో పేపర్ లీక్ వంటి సంఘటనలు జరగలేదని భావించి ఈ కట్ ఆఫ్ని తయారు చేశాను. కట్ ఆఫ్ని బాగా పరిశీలించండి, మార్కులను బాగా పరిశీలించండి. తప్పనిసరిగా
ఈ కట్ ఆఫ్ అనేది ఒక 2-3 మార్కుల డిఫరెన్స్లో ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ప్రతి సంవత్సరం 2-3% కాంపిటీషన్ పెరగడం సాధారణమే. మరి అలాగే మార్కులు కూడా 10-20 మార్కులు పెరుగుతాయి. కానీ ఈ సంవత్సరం పెరుగుదల కాస్త ఎక్కువగా. బాగా పరిశీలించి మీ మార్కులకి ఎక్కడ సీట్ వస్తుందో గమనించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.